హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మురళి. నేను రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. దానికోసం నేను ఒక కెమెరాని అయితే కొన్నాను. సో ఆ కెమెరాలో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేనైతే DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో అయితే కొన్నానండి. సో దాంట్లో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. నేనైతే ఈ కెమెరాని ఆల్మోస్ట్ 1 మంత్ గా అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 1 మంత్ లో నాకు ఈ కెమెరాలో నచ్చిన మెయిన్ ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ బాక్స్ ను ఓపెన్ చేసిన తర్వాత మనకి దీంట్లో ఏ ఐటమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే చూద్దాం. ఓకే, DJI బ్రాండ్ నేమింగ్ తో ఒక పౌచ్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ లో మనకి కెమెరాతో పాటు కొన్ని థింగ్స్ కూడా ఉంటాయి. వాటిని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది కెమెరా అండి. ఇది ఎక్స్టర్నల్ బ్యాటరీ. ఇది జస్ట్ సపోర్టర్. మనకు ఈ కెమెరా మనకి హ్యాండ్ గన్ సరిపోకపోతే, ఈ కెమెరా మనకి హ్యాండ్ గన్ సరిపోకపోతే కొంచెం మీరు దీనికి అటాచ్ చేసి ఇలా అటాచ్ చేసి మన హ్యాండ్ కి పట్టుకునేదానికి ఇది యూజ్ అవుతుంది. సో దీనిలో ఇంకా మనకి ఆ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్, దీన్నే మనం మైక్ కూడా అంటామండి. ఇదైతే వాడు ఇన్బిల్ట్ గానే క్రియేటర్ కాంబోలో అయితే ఇచ్చాడు మనకి. సో ఇదైతే మనకు వైడ్ యాంగిల్ కెమెరా అండి. లైక్ ఈ గింబల్ ఉంది కదా, ఈ గింబల్ కి అయితే దీన్ని సెట్ చేసుకోవచ్చు. మనకు వైడ్ యాంగిల్ వీడియోస్ ఏమైనా క్యాప్చర్ చేయాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. ఈ బాక్స్ లో మనకి స్క్రీన్ కి సంబంధించిన ప్రొటెక్టర్ ఒకటి ఉంటది. నెక్స్ట్ స్టాండ్ ఏదో ఉంటది. దీనిలో మనకు C టైప్ చార్జర్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేశారండి. అవుట్ ఆఫ్ బాక్సే వస్తుంది కూడా. సో ఈ కెమెరాని అయితే ఎలా ఆన్ చేయాలంటే, ఇక్కడ ఒక బటన్ ఉంటదండి మనకి. ఈ బటన్ ని క్లిక్ చేస్తే, ఈ బటన్ ప్రెస్ చేస్తే కెమెరా అయితే ఆన్ అవుద్ది. ఇది కెమెరా ఇలా ఉంటది. సో ఈ గింబల్ అనేది 180 డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్క్రీన్ వచ్చి 2 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంది. ఈ కెమెరాతో మనం 2 మోడ్స్ తో అయితే వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు. ఒక మోడ్ వచ్చి హారిజాంటల్ మోడ్. ఈ మోడ్ వచ్చి అప్ టు 4K ప్లస్ 120 FPS వరకు రికార్డ్ అయితే చేస్తుంది. సెకండ్ మోడ్ వచ్చి వర్టికల్ మోడ్. ఈ వర్టికల్ మోడ్ వచ్చి మనకు అప్ టు 3K వరకే 3K 60 FPS రికార్డ్ అయితే చేస్తుంది. యాక్చువల్ గా మనం ఈ వర్టికల్ మోడ్ ని యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా రీల్స్ కు అయితే యూజ్ చేయొచ్చు. ఈ హారిజాంటల్ మోడ్ వచ్చి మనకు యూట్యూబ్ వీడియోస్ 16:9 రేషియో ఉంటుంది కదా, ఆ వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. మనకు అదే ఇన్స్టా రీల్స్ కి, యూట్యూబ్ రీల్స్ కి అయితే 9:6 రేషియో అయితే కావాలండి. అలాంటి వీడియోస్ ని మనం ఈ యాంగిల్ లో అయితే, వర్టికల్ యాంగిల్ లో అయితే మనం రికార్డ్ చేయొచ్చు. దీనిలో బ్యాటరీ కెపాసిటీ గురించి తెలుసుకోవాలంటే, దీనిలో ఒక బ్యాటరీ, ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటదండి. ఆ బ్యాటరీ అరౌండ్ 5 hours 30 minutes వరకు అయితే ఆ వీడియోస్ రికార్డ్ చేస్తుంది. ఇన్ కేస్ ఛార్జింగ్ అయిపోతే, నేను ఇంత ముందు చెప్పాను కదా, దీనికి ఒక అడిషనల్ బ్యాటరీ కూడా ఇచ్చారు. ఈ బ్యాటరీని మనం ఇక్కడ USB పోర్ట్ ఉంది కదా, USB పోర్ట్ లో ఇన్సర్ట్ చేస్తే, సో ఈ బ్యాటరీ మనం అటాచ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఛార్జింగ్ అంతా కూడా ఈ మెయిన్ బ్యాటరీకి అయితే రీఛార్జ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే అడిషనల్ గా మనం దీంతో వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో కమింగ్ టు మెమరీ, దీంట్లో అయితే వీళ్ళు SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు మైక్రో SD కార్డ్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఇన్సర్ట్ చేసుకొని మన వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో నేను చెప్పాను కదా, నేను కొన్నది క్రియేటర్ కాంబోని. దాంట్లోనే ఆ క్రియేటర్ కాంబోలోనే అవుట్ ఆఫ్ బాక్సే నాకు ఒక ట్రాన్స్మిటర్, దీన్నే మనం మైక్ కూడా అంటామండి, అండ్ రిసీవర్ కూడా దీంట్లోనే ఉంటది. ఇది ఒకటైతే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నేను దీన్ని ఈ కెమెరాతో పేర్ చేసుకోవాలండి. పేర్ చేసుకొని నేను మాట్లాడొచ్చు. వాయిస్ కూడా చాలా క్లియర్ గా అయితే ఉంటది. దీంట్లో వాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉందండి. సో దీనికి కూడా మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. దానికోసమే అనుకుంటా రెండింటికి ఛార్జ్ చేసుకోవడానికి మనకు ఈ అడిషనల్ కేబుల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సేమ్ కేబుల్ తో మనం ఈవెన్ మన కెమెరాను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 2 C టైప్ వీళ్ళు ఇచ్చున్నారు. మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ కూడా మనం C టైప్ కేబుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ కేబుల్స్ కూడా మనం దీనికి అయితే యూజ్ చేయొచ్చు.
దీంట్లో మెయిన్లీ మనకు చాలా బాగా నచ్చేది ఏంటంటే దీని ఒక గింబల్ అండి. దీన్ని గింబల్ అంటారు. ఈ గింబల్ మనకు 180 degrees వరకు అయితే రొటేట్ అవుతుంది. దీంట్లో ఫేస్ డిటెక్షన్ అనే ఆప్షన్ కూడా ఉంది. మనం ఒకసారి ఫేస్ డిటెక్షన్ ఆప్షన్ గానీ ఎనేబుల్ చేస్తే నీ ఫేస్ ఎలా మూవ్ అవుతుందో అలా ఈ గింబల్ కూడా రొటేట్ అవుతుంది. దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏదంటే ఇది మన బ్యాక్ కెమెరా ఓపెన్ చేసినా ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసినా కూడా మనకు సేమ్ క్వాలిటీనే ఇస్తుంది. లైక్ ఇప్పుడు ఇది నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు ఇది ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేస్తే గింబల్ ఆటోమేటిక్ అయితే రొటేట్ అవుతుంది. చాలా స్మూత్ గా అయితే రొటేట్ అవుతుందండి. మనకు ఈ కెమెరాలో చూస్తే మనకి కూడా ఒక సపరేట్ బటన్ ఒకటి ఇచ్చారు కదా, ఇదేంటంటే మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కి అయితే యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఏమన్నా జూమ్ చేయాలనుకోండి, దీన్ని నేను అప్ అంటే ఇది మాక్సిమం 2.0 ఎక్స్టెన్షన్ వరకు అయితే వెళ్తుంది. దీన్ని మనం జూమ్ అవుట్ కూడా చేయొచ్చు యూజింగ్ సేమ్ బటన్. అంటే కిందకంటే ఇది ఇలా కిందకంటే మనం జూమ్ అవుట్ కూడా అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అయితే చెప్తాను. ఈ కెమెరాలో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకు ఈ స్క్రీన్ పైనే మనకు చాలా ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇండికేషన్ వచ్చి దీంట్లో మనం SD కార్డ్ ఇన్సర్ట్ చేసామా లేదా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ SD అని ఉంటుంది, దాని పక్కనే మనకు బ్యాటరీ లైఫ్ టైం ఎంతో కూడా ఇక్కడే చూపిస్తుందండి. ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే 5 hours 2 minutes ఉంది. దాని పక్కన మనకు ఎంత ఛార్జింగ్ ఉందో కూడా చూపిస్తుంది, విత్ పర్సంటేజ్ తో కూడా చూపిస్తుందండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక వీడియో క్యాప్చర్ చేశాను లేదా ఒక ఫోటో క్యాప్చర్ చేశాను, దాని ఒక క్వాలిటీ లేకపోతే ఆ వీడియో ఎలా వచ్చిందో నేను చూడాలనుకున్నాను అనుకోండి. దాన్ని నేను ఎలా చేసి చూడాలంటే ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే నాకు ఇది ప్రివ్యూ అండి. ఇక్కడ నేను ఒక క్యాప్చర్ చేసిన వీడియో అయితే ఇక్కడ ప్లే అవుతుంది కదా, సో ఇది అండి. సో ఇది ఇక్కడ చూస్తే ఇది ప్లే అవుతుంది. లేదు నాకు ఇది నచ్చలేదు డిలీట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. లేదు నువ్వు సేవ్ చేసుకోవాలంటే ఫేవరెట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లవ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇది ఫేవరెట్ లోకి వెళ్తుంది. ఇది కూడా మనకు ఒక మంచి ఫీచర్. సో ఈ కెమెరా గురించి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం పై నుంచి స్క్రోల్ డౌన్ చేస్తే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని వస్తాయండి. మనం బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ప్లస్ సెట్టింగ్స్ ఉంటాయి దీంట్లో వైర్లెస్ మైక్ ని కనెక్ట్ చేసుకోవడానికి, గింబల్ రొటేషన్ సెట్ చేసుకోవడానికి, ఇంకా మనకు డిఫరెంట్ మోడ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ లైక్ సెల్ఫీ ఫ్లిప్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు గింబల్ ఒక రొటేషన్ మనం ఫిక్స్ చేసుకోవాలన్నా కానీ స్పీడ్ గా మూవ్ చేయాలన్నా ఈ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడైతే మనకు ఉంటాయండి. ఫస్ట్ ఫాలో ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకుంటే మన ఫేస్ ఎలా వెళ్తుందో ఆ కెమెరా కూడా నథింగ్ బట్ గింబల్ కూడా మీకు ఆ ఫేస్ ని ట్రాక్ చేస్తుందండి. ఇంకోటి దీంట్లో నేను చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా మోడ్స్ అయితే ఉంటాయి. అవి అయితే ఎలా చూడాలంటే సో ఇప్పుడు ఇక్కడ కెమెరా బటన్ కనిపిస్తుంది కదా మనకు, ఈ కెమెరా బటన్ మీద క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇదొక ఫీచర్, ఇది కెమెరా ఫోటో తీసుకోవచ్చు. ఇది వచ్చి వీడియో, ఇది వచ్చి స్లో మోషన్, ఇది వచ్చి లో లైట్, ఇది స్లో మోషన్, ఇది వచ్చి టైం ల్యాప్స్ అండి. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి మనకు. ఈ మోడ్ లో వన్ ఆఫ్ ది మోడ్ అండి లో లైట్ మోడ్ అని ఒకటి ఉంటది. దానిలో మీరు వీడియోస్ కానీ క్యాప్చర్ చేస్తే ఏమైనా మీరు చీకట్లో ఉన్నా కూడా చాలా క్లీన్ గా అయితే వీడియో అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను కదండి, సో నాకు అది కరెక్ట్ గా రాలేదు, నేను అప్పటికప్పుడే డిలీట్ చేయాలనుకుంటే ఏం చేస్తానంటే ఈ బటన్ ని గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే అక్కడ అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో గింబల్ అనేది ఇటు సైడ్. ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా తీయాలనుకుంటే దీన్ని నేను ఎలా రొటేట్ చేయాలంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్ గా కెమెరా అయితే మన సైడ్ కి అయితే రొటేట్ అవుద్ది. సో ఈ కెమెరాని మనం టర్న్ ఆఫ్ చేయాలంటే ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ ని మనం వర్టికల్ గా మూవ్ చేస్తే నెక్స్ట్ 2 seconds లో ఇది స్లీప్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా, దీన్ని నేను కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేయాలనుకుంటే నాకు ఇక్కడ బటన్ ఉంది పవర్ ఆఫ్ బటన్, దాన్ని గట్టిగా హోల్డ్ చేసి పెట్టుకుంటే టర్న్ ఆఫ్ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నా టర్న్ ఆఫ్ అయిపోయింది ఇలా అన్నమాట. సో ఇప్పుడు నాకు ఈ కెమెరా ఎలా చేయాలంటే నాకు కష్టంగా ఉంది అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే నేను ఈ ఎక్స్టర్నల్ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీని దీనికి ఇన్సర్ట్ చేసి, ఓకేనా, ఇలా ఇన్సర్ట్ చేశాను కదా, నాకు ఇదే కెమెరాలో నాకు ఒక స్టాండ్ కూడా ఇచ్చారండి. ఇది స్టాండ్ అండి, అడిషనల్ స్టాండ్. ఈ స్టాండ్ మనం ఇన్ కేసు ఒక వీడియో క్యాప్చర్ చేయాలన్నా ఎక్కడన్నా పెట్టి ఈ స్టాండ్ అయితే మనకి యూజ్ అవుతుంది. దీనికి ఒక ఇక్కడ హోల్ ఉంది కదా,
ఈ హోల్ కి మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుంటే నీకు ఇన్ కేసు మీరు స్టాండింగ్ లో వీడియోస్ తీయాలన్నా కూడా ఈ స్టాండ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది చూడండి ఎంత దూరం వచ్చింది ఇప్పుడు మనకి ఇది చేతికి. సో ఇది నాకు ఇంత అవసరం లేదు, ఇంత స్టాండ్ అవసరం లేదు, నాకు చిన్నదే చాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోద్ది. ఇది ఓపెన్ చేస్తాను, నేను ఓపెన్ చేసేసాను. సో ఇది ఉంది కదా, ఇది ఓన్లీ ఇది ఓన్లీ స్టాండ్ సపోర్టర్ అండి. ఇది ఇంకెందుకు మనకి యూజ్ అవ్వదు. సో మనం ఎక్స్టర్నల్ బ్యాటరీని ఎలా ఇన్సర్ట్ చేసామో దీన్ని కూడా అదే విధంగా ఇన్సర్ట్ చేసేసి కొంచెం టైట్ గా ఫిక్స్ చేసుకోవాలండి. ఫిట్ చేసినప్పుడు లాక్స్ ఉంటాయి, దీనికి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు సేమ్ అదే విధంగా దీనికి కూడా ఒక థ్రెడ్ అయితే ఉంది, ఆ థ్రెడ్ ఫిక్స్ చేసేస్తే మనకి ఇది కంపేర్ టు దీంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఇది కొంతమందికి అయితే ఈజీగా సరిపోద్ది. ఈ ప్రొటెక్టర్ వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే దీనికి స్క్రీన్ ఉంది కదా, మనం సింపుల్ గా ఒక బ్యాగ్ లో పెట్టేసాను, దీని మీద స్క్రాచెస్ గానీ ఇన్ కేస్ కింద జారి పడ్డప్పుడు కానీ దీనికి స్క్రాచెస్ గానీ స్క్రీన్ పగిలిపోవడం జరుగుతుంది కదా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు మనం యూజేజ్ అయిపోయిన తర్వాత దీనిలో ప్లేస్ చేసి పెట్టేసి ఇలా పెట్టేస్తే సో గిమ్మిల్ కి ప్లస్ నీ అడిషనల్ గా నీ స్క్రీన్ కూడా ఇది ప్రొటెక్టర్ గా ఉంటుంది. చాలా ఇది స్ట్రాంగ్ అయితే ఉండాలి. సో నేను కెమెరాతో పాటు డీజే మైక్ మినీ కూడా అయితే కొనడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి దీంట్లో మనకి ఎలాంటి వస్తువులు వచ్చాయో చూద్దాం. బాక్స్ అయితే ఇలా ఉందండి. ఈ బాక్స్ ను మనం ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి దీంట్లో 2 ట్రాన్స్మిటర్లు ఇచ్చారు, వీటినే మనం మైక్స్ కూడా అని అంటాము. ఈ పక్కన పెడితే ఇది ఒకటి రిసీవర్ అండి. ఈ రిసీవర్ మనం యాక్చువల్ గా మొబైల్ కి అయితే ఫిక్స్ చేయాలి, మొబైల్ కి అయితే సెట్ చేయాలి ఇది. సో దీనికి మనకు దీంట్లోనే మనకు సి టైప్ అడాప్టర్ కూడా ఇచ్చారండి. దీన్ని మనం మొబైల్ కి ఇలా ఇన్సర్ట్ చేయాలండి. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసి మన మొబైల్ కి సి టైప్ పోర్ట్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పోర్ట్, దాంట్లో ఇన్సర్ట్ చేయాలండి. తర్వాత ఈ 2 ట్రాన్స్మిటర్లకి ఈ రిసీవర్ కి మనం పేరింగ్ అయితే చేయాలి. ఈ పేరింగ్ చేసిన తర్వాత మనకు దీంట్లో కూడా వాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటది. ఎట్ ఏ టైం ఇద్దరైతే దీన్ని యూజ్ చేయొచ్చు. దీన్ని ఒక మైక్ ఏ మైక్ బి అనుకోవచ్చు. ఈ రెండింటిని మనం కూడా ఈ రిసీవర్ లో కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇది మైక్ ఏ మైక్ 1 మైక్ 2 అండి. ఈ రెండు ఇక్కడ మనకు బ్లింక్ అవుతాయి కనెక్ట్ అయితే. ఇప్పుడు నేను ఆల్రెడీ రెండింటిని పేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ 2 బ్లింక్ అవుతున్నాయి. ఈ రెండు ట్రాన్స్మిటర్లు నేను ఒకేసారి ఈ రిసీవర్ కి అయితే కనెక్ట్ చేయొచ్చండి. అట్ ఏ టైమ్ 2 పర్సన్స్ అయితే ఈ మైక్ సెట్ తో మాట్లాడొచ్చండి. ఈ మైక్ సెట్ ని మనం షర్ట్ గానీ టీ షర్ట్ గానీ దేనికైనా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు క్లిప్ ఉంది, యూజింగ్ క్లిప్ మనం సెట్ చేసుకోవచ్చు. లేకపోతే దీనికి ఒక మ్యాగ్నెట్ కూడా ఇచ్చారండి. ఈ మ్యాగ్నెట్ తో కూడా మనం ఇలా పెట్టేసుకొని లోపలికి ఇక్కడ స్టిచ్ చేస్తే ఇది స్ట్రాంగ్ గా ఉండిపోద్ది. ఇది మనకైతే ఇలా కదిలించినా కూడా పడదు. ఓకే, ఈ బాక్స్ తో మనం ఈ 2 ట్రాన్స్మిటర్లకి ప్లస్ ఈ రిసీవర్ కి రెండింటికి కూడా ఛార్జింగ్ పెట్టొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు ఎన్ని పాయింట్స్ మనకు ఛార్జింగ్ అయింది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్. దీంట్లో మనకు దీంట్లోనే మనకు ఒక కేబుల్ కూడా సి టైప్ కేబుల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దీంతో మనం ఛార్జింగ్ కూడా దీనికి పెట్టుకోవచ్చు. దీంట్లో మనకు ఒక 3.1 జాక్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు నార్మల్ కెమెరాలు ఉంటాయి కదా, దేనికైతే మనకు సి టైప్ పోర్ట్ ఉండదో ఆ పోర్ట్ కి ఇదైతే యూజ్ అవుతుంది. ఇక్కడ దీనికి 3.1 జాక్ అయితే ఇచ్చారు కదా, దీన్ని ఇన్సర్ట్ చేసి ఆ కెమెరాకి కూడా మనం దానికి ఉన్న 3.1 జాక్ అయితే దీన్ని సెట్ చేస్తే దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మనకైతే మన వాయిస్ రికార్డింగ్ అయితే క్లియర్ గా అవుతుంది. ఓకే, ఈ మైక్ మన పాకెట్ 3 కెమెరాని యూజ్ చేసి నేను ఒక వీడియోని అయితే తీయడం జరిగింది. ఆ వీడియోని అయితే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్ళి దాన్ని చూసి మీకు ఆ క్వాలిటీ ఎలా నచ్చింది, ఈ మైక్ యూజ్ చేసి నేను ఇచ్చాను కదా వాయిస్ ఓవర్, అది మీకు ఎలా నచ్చింది, ఎంత క్లియర్ గా ఉందో మీరు ఒకసారి నాకు చూసి కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి.